స్వామియే శరణమయ్యప్ప తెరుచుకున్న శబరిమల ఆలయం మండల కాలం పాటు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది మండల పూజకు ఆలయ ద్వారాలు తెరిచారు. రోజుకు 90,000 మందిని అనుమతిస్తారు. ఆన్లైన్ బుకింగ్లు, ప్రసాదాల ఆర్డర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడంతో టీడీపీ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. యాత్రా మార్గంలో భద్రత పెంచారు. మొత్తం 18,000 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. అయ్యప్ప మాలదారులకు, దీక్షాపరులకు కీలక ఘట్టం మండల దీక్షలు. ఈ ఏడాది ఇరుముడు కట్టుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం నిన్న సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రధాన పూజారి 18 పడిమెట్లు మీదుగా దిగి సన్నిధానం నుంచి తీసుకువచ్చిన జ్వాలతో పవిత్ర గుండాన్ని వెలిగించారు. అనంతరం పూజారుల చేతులను పట్టుకుని గర్భగుడి వద్దకు తీసుకువెళ్లారు. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. రోజుకు 90,000 మందిని దర్శనానికి అనుమతిస్తారు. రోజుకు 70,000 వర్చువల్ క్యూ టోకెన్లు, స్పాట్ బుకింగ్ ద్వారా 70,000 టోకెన్లు జారీ చేస్తారు. నవంబర్ 17 నుంచి 41 రోజుల పాటు కొనసాగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేసి మళ్లీ మకర జ్యోతి పూజల కోసం డిసెంబర్ 30న తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం, 20న పడిపూజ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరగవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో యాత్రా మార్గంలో భద్రతను మరింత పెంచారు. ఆలయ పరిసరాల్లో ఫోటోలు, వీడియోలు నిషిద్ధం అంటూ భక్తులకు నిబంధనలు కఠినతరం చేసింది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు.